హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశివర్మ. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, మీరు అనుకోవచ్చు ఏంటి తలస్నానం చేసేసి ఫ్రెష్ అయిపోయి వీడియో ఆన్ చేసింది అనేసి. ఈరోజైతే ఇంట్లో హోమం అయితే చేసుకుంటున్నాం అనమాట. పూజ అయితే చేసుకుంటున్నాం మేము. ఇదిగోండి మై సిస్టర్. మా ఇంట్లో ప్రిపరేషన్స్ ఎంతవరకు వచ్చాయనేది చూపిస్తాను. నేను ఇంకా రెడీ అవ్వలేదు. నైట్ డ్రెస్ వేసుకున్నాను అనమాట. హెయిర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత రెడీ అయ్యి సారీ కట్టుకుందాం అనేసి అనుకుంటున్నాను. కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ అయిపోయాయి. నేను వచ్చిన రిలేటివ్స్ అందరికీ చైర్స్, ఇక్కడ టెంట్ అయితే వేసామన్నమాట. ఎండ బాగా ఎక్కువ ఉంది కదా. ఇదిగోండి దేవుడికి ఫ్లవర్స్. ఇక్కడ కూడా అంతా రెడీ అనమాట. మమ్మీ అండ్ నానమ్మ అయితే వంటలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇదిగోండి గారెలు, పులిహారకి చింతపండు పేస్ట్. ఇక్కడ నాన్నమ్మ వచ్చేసి పప్పు అయితే రుబ్బుతున్నారనమాట గారెల కోసము. ఇంకా నెక్స్ట్ మేమైతే ఇంకా శారీ ప్రీ ప్లేటింగ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. శారీస్ కట్టుకుందాం అనుకున్నాము. హోమం చేసినప్పుడు పట్టుబట్టలు కట్టుకోవాలని చెప్పారనమాట. సిద్ధాంత్ గారు కూడా వచ్చేసారనమాట. పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నారు. ఇంకా మేమైతే రిలేటివ్స్ వస్తారు కదా, వాళ్ళని రిసీవ్ చేసుకునే బిజీలో ఉన్నాము. ఇంకా ఇక్కడ తాతయ్య వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట. ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది స్టడీ, నెక్స్ట్ ఏం చేస్తారు ఏంటి అనేసి. నెక్స్ట్ నేను మా అక్క ఎలా రెడీ అయ్యామో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ శారీ కట్టుకొని ఫ్లవర్స్ పెట్టుకునేసరికి మంచి పాజిటివ్ ఫీల్ అయితే వచ్చింది. ఇంకా మా అక్క చూడండి ఎంత బిల్డప్ ఇస్తుందో, దానికే పెద్ద జుట్టున్నట్టు. ఆ టైం వచ్చేసి 9 ఆ టైం అవుతుంది. ఆ టైంకి స్టార్ట్ చేసేసారనమాట పూజ. ఇంకా చిన్నపిల్లలతో వీడియో అయితే తీపిచ్చాను మావయ్య వాళ్ళ బాబుతో, అందుకనేసి వాళ్ళు ఇలా తీశారు. ఇగ్నోర్ చేయండి కొంచెం, ఎలా ఉన్నా కూడా కొంచెం చూడండి. ఒక సైడ్ పూజ జరుగుతుండగా ఇంకో సైడ్ అయితే హోమానికి అయితే అన్ని రెడీ చేస్తున్నారు. ब्राह्मणेभ्यः स्वस्ति पुण्याः। सर्वमस्वप्रतिष्ठिता ब्राह्मणानां जयमुद्रा शिवापो भवन्तः दिव्यनीराञ्जनं दर्शयामि। नीराञ्जनान्तरमनशुद्ध आचमनीयान् समर्पयामि। अभयङ्करमावाहयामि स्थापयामि पूजयामि स्थिरो भव। పూజ అయిపోయిన వెంటనే అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అభిషేకం అయిపోయిన తర్వాత వెంటనే హోమానికి అయితే రెడీ చేస్తున్నారనమాట. ఇంకా ఇప్పుడు హోమం అయితే స్టార్ట్ చేస్తున్నాం మేము. ఇంకా హోమం అయిపోయిన వెంటనే మేమైతే నువ్వుల దానం అయితే ఇచ్చామన్నమాట.
ఇంకా నువ్వుల దానం అయిపోయాక ఇక్కడ అమ్మమ్మ తాతయ్య వచ్చేసి మా నలుగురికి బట్టలు అయితే చదివిస్తున్నారనమాట. శ్రీమాన్ భవ బ్రహ్మాయరాయత్ భవ ధాన్యం నరం పశవో త్రణాపం యదాంబస్థిరం దీర్ఘమాయు. మహారాజరాజశ్రీ ఇంటి పేరుతో మీ పేరు చెప్పండి. ఇంకా లాస్ట్లో అయితే హారతి అయితే ఇమ్మన్నారు మమ్మీ డాడీకి. ఎక్కడైనా కూడా ఇంటి ఆడపిల్లలతోనే కదా హారతి అయితే ఇప్పిస్తారు. ఇంకా ఇక్కడ మేమిద్దరమే కదా మా ఇంటి ఆడపిల్లలు, ఇంకా మాతోనే ఇప్పిస్తున్నారనమాట. ఇంకా హారతి ఇచ్చాక పాట అయితే పాడమన్నారు. ఉత్తప్పుడైతే మేము పాటలు గట్టిగా పాడతాం, కానీ ఇక్కడైతే మాకు అస్సలు నోరైతే రావలేదన్నమాట. ఇంకా అందరూ అంటున్నారు గట్టిగా పాడండి అనేసి. గట్టిగా పాడండి. వచ్చిన రిలేటివ్స్ కూడా అందరూ తినేసి వెళ్ళిపోయారు కూడా, అయినా కూడా మా పూజ ఇంకా అవ్వలేదన్నమాట. లాస్ట్లో ఆశీర్వాదం తీసుకోవడం ఒకటే మిగిలింది. పూజ మార్నింగ్ 9కి స్టార్ట్ చేస్తే ఆఫ్టర్నూన్ 3కి అయ్యిందనమాట. ఇంకా ఇక్కడ మమ్మీ డాడీ దగ్గర, నాన్నమ్మ దగ్గర, అమ్మమ్మ తాతయ్య దగ్గర అండ్ మావయ్య దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాము. ఇంకా లంచ్ చేసేసరికి 3:30 అనమాట. ఇక్కడ వెరైటీస్ చూడండి, సాంబార్, గోంగూర పచ్చడి, పులిహోర, బంగాళదుంప కర్రీ ఫ్రై, పప్పు అండ్ పొంగలి, రైస్, పెరుగు, స్వీట్ కూడా ఉంది, జాంగ్రీ. మా ఇంట్లో హోమం ఎలా చేసుకున్నామో మీ అందరికీ చూపించాను కదా, మీ అందరికీ నచ్చే ఉంటుంది. నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శశి వర్మ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండి. టేక్ కేర్, బై.